ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। దేవుని బిడ్డలారా, మనము మీ అందరికీ తెలుసు యూదుల రాజుల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. प्रिय परमेश्वर की संतान, हम सभी को पता है कि हम योदा के राजाओं के विषय में ध्यान करते आ रहे हैं। ఈ రోజు యూదులకు 11వ రాజు అయిన యోతాము గురించి మనం నేర్చుకోబోతున్నాం. आज हम यहूदा का 11वां राजा योताम के बारे में सीखने वाले हैं। మనం మూల వాక్యం చదువుకున్నాము. हमने मुख्य वचन पढ़ा 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనమును మనం మూల వాక్యంగా చదువుకున్నాము. दूसरा इतिहास इसका 27 अध्याय पहले वचन को हमने मुख्य वचन की तरह पढ़ा। అక్కడ ఈ యొక్క రాజు యూదులకు రాజు అయిన యోతాము గురించి ఇంట్రొడక్షన్ పరిచయముగా ఆ విధంగా రాయబడి ఉన్నది. यहाँ पर यहूदा का राजा योताम के बारे में एक परिचय इंट्रोडक्शन की तरह लिखा हुआ है। ఈయన తండ్రి పేరు ఏమిటి అంటే దేవుడారా, ఈయన తండ్రి పేరు ఉజ్జియా. प्रिय परमेश्वर की संतान, इसके पिता का नाम क्या है कहने से उज्जिया। మీరు చాలా చక్కగా అన్ని రాసుకోవాలి. आप बहुत ही अच्छे प्रकार से सब लिख लीजिए। తల్లి పేరు ఏంటిది అంటే వాక్యం సెలవిస్తున్నది యెరూషా. और माता का नाम क्या है कहने से वचन कहता है यरूशा। ఈయన పరిపాలించిన ఆ యొక్క సమయాన్ని ఆలోచన చేస్తే ये राज्य के हुए उस समय को हम ध्यान देने से బీసీ క్రీస్తు పూర్వము बीसी मसीह के पहले 749 సంవత్సరం నుంచి 749 साल से 734 సంవత్సరం వరకు 734 साल तक ఈ గ్యాప్ అంటే ఈ మధ్యలో ఉన్న సరిగ్గా 16 సంవత్సరాలు ఈయన యూదులను పరిపాలన చేశాడు. इसके बीच का गैप जो 16 वर्ष का है, उस 16 वर्ष तक ये यहूदा पर राज्य करता रहा। ఈయన దేవులారా 25వ సంవత్సరము, ఈయన వయసు 25వ సంవత్సరము అప్పుడు ఈయన సింహాసనం ఎక్కాడు. प्रिय परमेश्वर की संतान, ये जब 25 साल का था तब इसने सिंहासन पर चढ़ा। సరిగ్గా 16 సంవత్సరాలు ఈయన యూదులను పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. और बराबर ये 16 साल तक यहूदा पर राज किया करके हम देख सकते हैं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఈయన తండ్రి అయిన ఉజ్జియా దేవులారా గురించి మనం నేను నేర్చుకున్నాము. प्रिय परमेश्वर की संतान, इसके पिता उज्जिया के बारे में हमने कल सीखा। ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్ లో అతని కుమారుడైన యోతాము రాజుగా అయినట్టుగా ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. उसके मृत्यु के बाद ही उसके स्थान पर योताम राजा हुआ करके आज हम सीखने वाले हैं। మనము ఒకసారి ఆలోచన చేస్తే अगर हम एक बार विचार करने से వాస్తవానికి ఉజ్జియా మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. वास्तव में उज्जिया अच्छे गुणों के साथ था व्यक्ति। వాక్యం సెలవిస్తున్నది అతడు స్థిరపడిన తర్వాత గర్వించాడు. वचन कहता है जब वो स्थिर हुआ तब उसके अंदर घमंड आया। సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. सेवक लोगों के विरोध में बात की। దేవులారా ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. प्रिय परमेश्वर की संतान, उसने पवित्र आत्मा को दुख दिया। చేయరాని పనులు మందిరంలో చేశాడు. जो नहीं करना था वो मंदिर में जाके किया। ఆయనకు కుష్టి రోగము వచ్చింది. उसे कोढ़ का रोग हुआ ఆ రోగంతోనే అతను మంచాల పడిపోయాడు. और उसी रोग के साथ वो खट्टे पे लेट गया। దేవులారా లేవియా కాండం ప్రకారము ఎవరికైతే కుష్టి రోగం వస్తుందో ఆ వ్యక్తి ప్రజల్లో ఉండకూడదు. लेवी व्यवस्था के अनुसार जिस व्यक्ति को कोढ़ लगता है वो लोगों के बीच नहीं रहना चाहिए। అతడు ఎవరిని కలవకూడదు. वो किसी को नहीं मिलना है ఎవరు కూడా మళ్ళీ ఆయనను కలవకూడదు. और कोई भी जाकर उससे भी नहीं मिलना है। వీళ్ళందరినీ సపరేట్ ఉంచేవాళ్ళు అన్నట్టు. इन सभी को वो अलग रखते थे। దేవులారా ఈ యొక్క రాజు కూడా ఉజ్జియా అతడు పరిపాలన నుంచి ఈ యొక్క రోగమును బట్టి తొలగించబడ్డాడు. ఒక ప్లేస్ లో సపరేట్ అతను ఉంచబడ్డాడు. प्रिय परमेश्वर की संतान, जब राजा उज्जिया को ये रोग लगा तो इसे उस राज्य में से अलग रखा गया। అతనికి రోగం వచ్చిన తర్వాత వెంటనే ఆయన చనిపోలేదు. उसे जब रोग आया, कोढ़ आया तो वो तुरंत नहीं मरा। దగ్గర 10-15 సంవత్సరాలు ఆయన బ్రతికే ఉన్నారు. वो लगभग 15-16 साल तक बच के ही था। దేవులారా ఆయన రోగముతోనే ఆయన సపరేట్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान, वो उस रोग के साथ अलग रहता था करके हम देख सकते हैं। వాస్తవానికి ఆ
పరిస్థితి ఎంతో బాధకరమైన విషయం. वास्तव में वो परिस्थिति बहुत ही दुखी रहती है. నేను బ్రతికుండే బదులు చనిపోతే బాగుండు అన్న ఆలోచనలు వస్తాయి ఆ సమయంలో. मैं क्यों जी रहा हूँ, इससे अच्छा मैं मरना चाहिए करके ऐसे विचार आते उस समय में. అయితే అతడు ఆ 15 సంవత్సరాలు కుమిలిపోయినట్టుగా మనం చూడగలం. तो वो 15 साल तक उसमें रहा करके हम देख सकते हैं. మరి ఈయన మరి రాజ్యం నుంచి తొలగించబడి బ్రతికుండగానే ఆ రోగంతో 15 సంవత్సరాలు బయట ఉన్నప్పుడు మరి దాని ప్లేస్ లో మరి రాజ్యం ఎవరు చేశారు అంటే, तो ये जब इसको कोड़ लगा तो इसे अलग रखा गया, तो इसके स्थान पर किसने राज्य किया कहने से. దేవుడిలారా మనము సాధారణంగా ఒక రాజు చనిపోయిన తర్వాత ఇంకో రాజు ఓకే హల్లెలూయా हालेलुया. దేవుడిలారా సాధారణంగా మనం చూస్తే प्रिय परमेश्वर की संतान साधारण रूप में हम देखने से తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు సింహాసనం ఎక్కినట్టుగా మనము చూడగలం. एक पिता मरने के बाद ही पुत्र सिंहासन पर चढ़ता है करके हम देख सकते हैं. కానీ దేవుడిలారా తండ్రి అయిన ఉజ్జియా బ్రతికుండగానే తన కుమారుడైన యోతాము సింహాసనం ఎక్కాడు. लेकिन प्रिय परमेश्वर की संतान उज्जिया बच के ही था, फिर भी उसका पुत्र योताम राज्य के ऊपर चढ़ा. తండ్రి బ్రతికుండగానే సరిగ్గా 15 సంవత్సరాలు ఇంచుమించు 15 సంవత్సరాలు యోతాము పరిచర్యలో ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. जब उज्जिया बच के ही था और वो जिंदा था, तभी योताम 15 साल तक राज्य किया. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. परमेश्वर का वचन स्पष्ट रीति से कहता है. హల్లెలూయా. हालेलुया. మంచిది. ఇక్కడ నుంచి మనకు యోతాము యూదులకు 11వ రాజు అయిన యోతాము యొక్క పరిచర్య పరిపాలన ప్రారంభించబడుతుంది. तो यही से यहूदा का 11वां राजा योताम का राज्यकाल हमें दिखाई देता है. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము दूसरा इतिहास इसका 27 अध्याय. రెండవ వచనం మనం చదివినట్లయితే, अगर दूसरा वचन हम पढ़ने से, దేవుని బిడ్డలారా ఈ యొక్క యోతాము యథార్థవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. प्रिय परमेश्वर की संतान योताम निष्कपट था करके परमेश्वर का वचन कहता है. ఈయన మంచి వ్యక్తిగా మంచి సాక్ష్యం పొందినట్టుగా పరిశుద్ధమైన గ్రంథం ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నది. ये अच्छे व्यक्ति की तरह इसने गवाही प्राप्त की करके पवित्र शास्त्र कहती है. నేను సింపుల్ గా దేవులారా మనము ఒక 7 విషయాలు ఈయన మీద నేర్చుకోబోతున్నాం. प्रिय परमेश्वर की संतान एक 7 बातें इसके विषय में आज हम सीखने वाले हैं. మొదటిగా ఈయన యథార్థవంతుడు అని పరిశుద్ధమైన గ్రంథమే సాక్ష్యం ఇస్తున్నది. पहले तो ये निष्कपट है करके पवित्र शास्त्र ही गवाही देती है. మనందరికీ తెలుసు, हम सभी को पता है. నిన్న ఉజ్జియా గురించి నేర్చుకున్నాము. कल हमने उज्जिया के बारे में सीखा. అతడు కూడా మొదటిగా యథార్థంగా ఉన్నాడు అని నేర్చుకున్నాము. वो भी पहले निष्कपट था करके हमने सीखा. యథార్థత కలిగి ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు నేర్చుకున్నాము. निष्कपट के साथ रहने से कितने आशीर्वाद है ये भी हमने सीखा. దేవులారా హల్లెలూయా. हालेलुया. ఉజ్జియా కూడా యథార్థవంతుడు అని మొదటిగా యథార్థముగా ఉండేను అని నేర్చుకున్నాము. पहले उज्जिया भी निष्कपट था करके हमने सीखा. మరి యథార్థముగా ఉంటే దేవుడు ఎలా ఆశీర్వాదిస్తాడో అని కూడా నేర్చుకున్నాము. और निष्कपट रहने से परमेश्वर कैसी आशीष देता है ये भी हमने सीखा. ఒక మాటలో చెప్పాలంటే యథార్థత అనేది దేవుడు మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు అని నేర్చుకున్నాము. और निष्कपट था हमारे अंदर रहने के लिए परमेश्वर चाहता है करके भी हमने कल सीखा. దేవులారా ఇది దేవుడు కోరుకునే స్వభావం. प्रिय परमेश्वर की संतान ये परमेश्वर चाहने वाला स्वभाव है. దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు అంటే దానికి కారణం యథార్థతే. परमेश्वर ने राजा दाऊद को राजा नियुक्ति किया कहने से उसके अंदर निष्कपट था. ఉజ్జియాను దేవుడు బహుగా దీవించాడు అంటే దానికి కారణము ఈ యొక్క యథార్థతే. उज्जिया को परमेश्वर ने बहुत आशीष दी, इसका कारण भी ये निष्कपटता ही है. దేవుళ్ళ ఈ విధంగా మనం చాలా విషయాల్లో మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान ऐसे हम अनेक बातें भी देख सकते हैं. దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर निष्कपट लोगों को उन्नति देता है करके वचन कहता है. ప్రభు ఈ యొక్క యోతాం ద్వారా దేవుడు మనకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. प्रभु योताम के द्वारा हमें फिर से एक बार याद दिला रहा है. ఎందుకంటే మనిషి అనేవాడు మట్టితో చేయబడ్డాడు. क्यों कहने से मनुष्य मिट्टी से बनाया गया है. మనిషి పాపి అని వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है मनुष्य पापी है. దేవుళ్ళారా మనిషి బలహీనుడు. प्रिय परमेश्वर की संतान मनुष्य बलहीन है. ఈ రోజు ఇలా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడో తెలియదు. आज ऐसा है कल कैसा रहेगा नहीं पता. కనుక దేవుళ్ళారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. इसलिए प्रिय परमेश्वर की संतान परमेश्वर हमें बता रहे हैं. మనము ప్రతిరోజు కూడా మరణం వరకు కూడా దేవుని ఎదుట యథార్థత కలిగే ప్రభువును సేవించాలి. हम हर दिन और मरने तक प्रभु के सामने निष्कपट के साथ ही रहना है. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు యోతాము యథార్థత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. अब योताम भी निष्कपट व्यक्ति के जैसा हमें दिखाई दे रहा है. మంచిది. మొట్టమొదటిగా మనము
ఈ యోతాములో యథార్థతను మనం చూస్తున్నాం. अच्छी बात है, ये सबसे पहले योताम के अंदर हम निष्कपटता देख सकते हैं. ఈయన ఈ విధముగా యథార్థత అనే స్వభావముతో దేవుళ్ళారా ఈయన పరిచర్యను ప్రారంభించాడు. इस प्रकार से निष्कपट था से वो परमेश्वर की सेवा शुरू की है. మనము ఈ యూదుల రాజులను ఆలోచన చేస్తే हम यहूदा के राजा को विचार करने से తండ్రి మంచిగా ఉంటే కొడుకు మంచిగా ఉంటాడు. पिता अच्छा रहने से पुत्र अच्छा नहीं रहता, కొడుకు మంచిగా ఉంటే మళ్ళీ తండ్రి మంచిగా ఉండడు. और पुत्र अच्छा रहने से पिता अच्छा नहीं रहता. అంటే ఒకరు మంచిగా ఉంటే ఇంకొకరు మంచిగా ఉంటారు. कहने से एक अच्छा रहने से दूसरा अच्छा नहीं रहता. ఇంకొక విధంగా ఆలోచన చేస్తే और एक प्रकार से विचार करने से ఎద్దు ఉన్నోనికేమో బుద్ధి లేదు, जिसके पास बैल है उसके पास बुद्धि नहीं है, బుద్ధి ఉన్నోనికి ఎద్దు లేదు. और जिसके पास बुद्धि है उसके पास बैल नहीं है. దేవుళ్ళారా ఆ విధంగా వీళ్ళ జీవితాలు మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान, इस प्रकार से इनके जीवनों को हम देख सकते हैं. ఇప్పుడు తండ్రి అయిన ఉజ్జియా ప్రారంభంలో మంచిగా కనబడ్డా కానీ తర్వాత అతడు చెడిపోయినట్టుగా చూసినాం. अब ये पिता उज्जिया स्टार्टिंग में तो अच्छा था, लेकिन बाद में ये बिगड़ गया करके हम देख सकते కానీ हैं. దేవుళ్ళారా అతని కుమారుడైన యోతాము ఈయన ప్రారంభం నుంచి ముగింపు వరకు యథార్థత కలిగి ఉన్నట్టుగా మనము వాక్యంలో చూడగలం. प्रिय परमेश्वर की संतान, उसका पुत्र योताम स्टार्टिंग से लेकर आखिरी तक निष्कपटता से था करके हम देख सकते हैं. హల్లెలూయా. हालेलुया. మొట్టమొదటిగా యథార్థత కలిగి ఆయన నడుచుకున్నాడు. सबसे पहली तो वो निष्कपटता से जी रहा था. రెండో విషయం ఏమిటి అంటే दूसरी बात क्या है कहने से, దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో ఈ యొక్క రాజులు సరి అయిన పరిపాలన చేయకుండా విగ్రహాలను చేసిన దాన్ని బట్టి ప్రజల్లో అనేకమైన సమస్యలు తీసుకొని వచ్చాయి. प्रिय परमेश्वर की संतान, उन दिनों में राजा लोग अच्छे राज्य नहीं करने के द्वारा, मूर्ति पूजा करने के द्वारा लोगों में एक बड़ी समस्या आई थी. ఈయన పరిపాలనకు వచ్చిన తర్వాత దేవుళ్ళారా ఈయన తన తనని చూశాడు యోతాము. प्रिय परमेश्वर की संतान, जब योताम सेवकाई में आए तो वो अपने पिता को देखा था. వాక్యానుసారంగా నడుచుకోకపోతే ఏమైతుందో చూశాడు. वचन के अनुसार नहीं जीने से क्या होता है ये भी उसने देखा. తప్పు చేసిన తన తండ్రి జీవితం ఎలా నష్టపోయిందో చూసిండు. गलती किया हुआ अपने पिता का जीवन कैसे नाश हो गया ये भी देखा. దేవుళ్ళారా అందుకే ఈయన జీవితము అట యథార్థముగా ప్రారంభించారు. इसीलिए प्रिय परमेश्वर की संतान इसका जीवन निष्कपटता से जी रहा था. రెండోది వాక్యం సెలవిస్తున్నది మనుషుల మీద ఈయన ఆధారపడలేదు. दूसरी बात, ये मनुष्य के ऊपर आधारित नहीं था. మనుషుల మాటలు వినలేదు. मनुष्यों की बात इसने नहीं सुनी. ఆ ప్రజల్లో యూదుల్లో కొంతమంది విగ్రహాలను చేసినప్పటికీ కూడా उन लोगों में जब वो कुछ योधी लोग मूर्ति पूजा कर रहे थे, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా कुछ लोग विरोध में बातें किए तो भी వాళ్ళ ప్రవర్తన అనుసరించి నడవలేదు. उनके अनुसार इसने नहीं चला వాళ్ళ మీద ఆధారపడలేదు. और उनके ऊपर ये आधारित नहीं हुआ. దేవుళ్ళారా ఆ పనికిరాని వాటి అన్నింటిని కూడా విడిచిపెట్టి प्रिय परमेश्वर की संतान, ये फालतू चीजों को उसने छोड़कर యోతాము గురించి వాక్యం సెలవిస్తున్నది ఆయన ఆట దేవుని కృపలో దేవుణ్ణి చూస్తూ ముందుకు నడిచాడట. वचन कहता है कि योताम परमेश्वर को देखते हुए उसकी मार्गों पर चल रहा था. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము फिलिपियो इसका 4था अध्याय 13-14 వచనం ఈ విధంగా రాయబడింది. 13 और 14 वचन में इस प्रकार से लिखा है. పౌలు అంటాడు వెనుకున్న వాటిని మరిచి पौलुस कहता है पीछे की बातों को छोड़कर ముందున్న వాటి కొరకు వేగిరపడదాము అంటాడు. आगे की बातों की ओर दौड़ो करके कहता है. గురి యొద్దకి పరిగెత్తుదాము అంటాడు. रेस की ओर दौड़ेंगे करके कहता है. హల్లెలూయా. हालेलुया. దేవుళ్ళారా వెనుకున్నవి అనగా ఏమిటి అంటే పాత జీవితం, అది పాప జీవితానికి పాప క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది. प्रिय परमेश्वर की संतान, पीछे का जीवन मतलब पाप का जीवन, बुरा हुआ जीवन हम देख सकते हैं. అయితే మనము ప్రభులోనికి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని చూడకూడదు. तो हम प्रभु में आने के बाद पुराने जीवन को नहीं देखेंगे. మళ్ళీ నేను గిట్ల తాగేది గిట్ల తిరిగేది గిట్ల చేసేది అని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. అది तो आप उसे याद नहीं करना है कि मैं इतना खा रहा था, इतना पी रहा था, ऐसे घूम रहा था करके. ఎందుకంటే అదంతా చెడు. क्यों कहने से वो सारी बुरी बातें हैं. నువ్వు మంచిని జ్ఞాపకం చేసుకోవాలి కానీ చెడును జ్ఞాపకం చేసుకోకూడదు. आप अच्छी बातों को याद करना है लेकिन बुरी बातों को याद नहीं करना है. హల్లెలూయా. हालेलुया. కనుక వాక్యం సెలవిస్తున్నది వెనుకున్న వాటిని మరిచి. इसलिए वचन कहता है पीछे की बातों को भूलकर. వెనుక అంటే అవిశ్వాసము, पीछे मतलब अविश्वास ముందు అంటే విశ్వాసము, और आगे मतलब विश्वास. వెనుక ఎవరు ఉంటారు అంటే దేవుళ్ళారా వెనుక అంటే అది చీకటిని చూపిస్తుంది. पीछे मतलब अंधेर को दिखाई देता है ముందు అంటే ప్రభును చూపిస్తుంది, और आगे मतलब प्रभु को दिखाई देता है, వెలుగును చూపిస్తుంది. उजियाले को दिखाई देता దేవుళ్ళారా है. వెనుక ఉన్న నీ పాత జీవితమును
నువ్వు యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్న నీ అవిశ్వాస జీవితమును జ్ఞాపకం तो చేసుకోకూడదు. आपके उस पीछे के जीवन को जब आप यीशु मसीह पर विश्वास नहीं किए थे उसे याद नहीं करना है, వాటిని నువ్వు చూడకూడదు, उसे भी आपको देखना వాటి नहीं है, వైపు తిరగకూడదు, उसके और फिरना नहीं है, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. उसे याद नहीं करना है। దేవులారా ఏమవుతుంది అంటే నువ్వు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నువ్వు పడిపోయే అవకాశాలు ఉంటాయి. क्यों कहने से जब आप उसे याद करते हो तो आप गिरने की संभावना में रहते దాన్ని हो, బట్టి నువ్వు బలహీనమైపోతావు. उसके द्वारा आप बलहीन हो सकते हो, నీకు ఎలాంటి లాభం లేదు. आपको कैसा भी लाभ नहीं है। అందుకే వాక్యం సెలవిస్తున్నది వెనుకున్న వాటిని మరువండి. इसलिए वचन कहता है पीछे की बातों को भूल जाओ। యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది. यशायाह में भी ये बात लिखी है, వెనుకున్న వాటిని మరిచి. पीछे की बातों को भूल कर। దేవులారా అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. वे परमेश्वर की संतान वहाँ पर भविष्यवक्ता कहते हैं। కనుక వెనుకున్నవి ఈయన మరిచి ముందున్న దేవుణ్ణి చూస్తూ నడుస్తున్నాడట. इसलिए ये योताम पीछे की बातों को छोड़कर आगे की बातों को देख रहा है। మరి యేసు ప్రభువుని నమ్ముకున్న నువ్వు ఏమి ఆలోచన చేస్తున్నావు? నువ్వు దేన్ని చూస్తున్నావు? దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? तो यीशु मसीह पर विश्वास करने वाले आप किसे देख रहे हो, किसे याद कर रहे हो और किसकी मार्ग पे चल रहे हो? దేవులారా మనము గురి యొద్దకు పరిగెత్తాలి. प्रिय परमेश्वर की संतान, हमें उस रेस में दौड़ना है, మనము ముందున్న ప్రభువును చూసి నడవాలి. हमें उस आगे दिखाई देने वाले प्रभु की ओर दौड़ना है। మనుషుల వైపు మనము స్వరము చెవులు పెట్టకూడదు. मनुष्य की ओर हमें कान नहीं लगाना है, మనుషుల మీద మనం ఆధారపడకూడదు. मनुष्य के ऊपर हमें आधारित नहीं होना మనం है, ఎవరి ప్రవర్తన చూసి అనుసరించకూడదు. हम किसी के बर्ताव को देखकर उसके अनुसार नहीं करना మన है, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. हमें अपने पुराने जीवन को याद नहीं करना है। మార్కు సువార్త 10వ అధ్యాయం मार्क रचित सुसमाचार 10 अध्याय 44వ వచనం నుంచి 40 वचन से 50 వచనం దాకా చదివితే 50 वचन तक अगर हम पढ़ने से అక్కడ గుడ్డివాడైన భర్తమై గురించి రాయబడింది. वहाँ पर अंधे बर्तिमाई के बारे में लिखा है। ఆయన పాత వస్త్రాలట పారవేసి उन्होंने अपने पुराने वस्त्रों को फेंक कर యేసు ప్రభువును చూస్తూ వెళ్తున్నాడు. यीशु मसीह को देखते चल रहे हैं, యేసు ప్రభువును చూడాలని వెళ్తున్నాడు. यीशु मसीह को देखने के लिए चल रहे हैं। కరెక్ట్ ఆయన నడిచిన మార్గంలో వెళ్తున్నాడు. करेक्ट, वो जो इस मार्ग पे चल रहा था उस मार्ग पे चल रहा है। దేవులారా యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు నన్ను పిలిచాడు అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. यीशु मसीह ने मुझे बुलाया करके उसके पीछे ही जा रहा है। అప్పుడు ఏమైంది తెలుసా? तब क्या हुआ पता है? పక్క నుంచే వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి. बाजू से विरोध की बातें आ रही है, పక్క నుంచి అవిశ్వాసులు పిలుస్తున్నారు. बाजू से अविश्वासी लोग बुला रहे हैं, పక్క నుంచి శ్రమలు వస్తున్నాయి. बाजू से कष्ट आ रहे हैं, పక్క నుంచి దేవుని బిడ్డలారా నీకు శోధన వస్తున్నది. बाजू से आपको दुख देने वाले आ रहे हैं। నువ్వు వెనుకలు చూడాలని చెప్పేసి, आप पीछे देखना चाहिए నువ్వు करके, పాత విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పేసి, आप पुराने बातों को याद करना నువ్వు चाहिए తిరిగి करके, మళ్ళీ పాపం చేయాలని చెప్పేసి, अब फिर से पाप करना चाहिए నువ్వు करके, పడిపోవాలని మళ్ళీ శోధన నీ మీదకి వస్తుంది. आप गिरना है और फिर से आपके ऊपर दुख आना चाहिए వ్యతిరేకతలు करके, నీ మీదకి వస్తాయి. विरोध आपके ऊपर आएंगे। దేవులారా భర్తమై వాటి మీద చెవి పెట్టలేదట. प्रिय परमेश्वर की संतान बर्तमाई उसकी ओर ध्यान नहीं दिया, భర్తమై వాళ్ళ వైపు చూడలేదట. बर्तमाई उनकी ओर नहीं देखा। అక్కడ రాయబడింది वहाँ पर लिखा है గమ్యము చేరు వరకు, అనగా ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఆయనను చూస్తూనే ఆ మార్గంలో వెళ్తూనే అక్కడికి వెళ్ళాడు తప్ప यीशु मसीह को देखने के लिए उसी मार्ग पे जा रहा है, लेकिन వాళ్ళకు మాత్రం చెవియలేదు, उनके ऊपर कान नहीं दिया, వాళ్ళ సైడ్ తిరగలేదు. उनके ओर नहीं फिरा। ఇది క్రైస్తవ జీవితంలో దేవులారా ఇది మనకు ఒక హెచ్చరికగా తీసుకోవాలి మాట. ये मसीह जीवन में एक चेतावनी के जैसा हमें लेना है। హల్లెలూయా. हालेलुया। ఇంకా దేవుని బిడ్డలారా మనము ముందున్న ప్రభును మాత్రమే చూస్తూ వెళ్ళాలి. इसलिए अपने परमेश्वर की संतान हमें आगे दिखने वाले प्रभु की ओर ही देखते चलना है। ఈ యొక్క యోతాము ఈ విధంగా నడుచుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. योता में ऐसे चलने वाला व्यक्ति जैसे हमें दिखाई दे रहा है। నెక్స్ట్ మూడో విధిగా మనం ఆలోచన చేస్తే, और तीसरे प्रकार से हम इसे देखने से మందిరం యొక్క ద్వారము నాట ఎత్తుగా అయిన కట్టినట్టుగా మనం చూస్తున్నాం. मंदिर के द्वार को इसने ऊंचे पर बांधा करके हम देख सकते हैं। మందిరం యొక్క ద్వారము నాట ఈయన కొద్దిగా ఎత్తుగా కట్టించాడట. मंदिर का द्वार को इसने ऊंचा करके बंधवाया। ఇది మనకు ఏమి నేర్పిస్తున్నది అంటే, ये हमें क्या सिखाता है कहने से? మనకు తెలుసు మందిరము అంటే దేవులారా పరిశుద్ధాత్మ నివాసము చేసే మన హృదయమే మందిరము అన్న సంగతి. हमें पता है कि मंदिर कहने से हमारा हृदय जिसमें पवित्र आत्मा परमेश्वर मंदिर निवास करता है करके। మందిరము దేన్ని చూపిస్తుంది అంటే, मंदिर किसे दिखाई देता है कहने से
మన ఆత్మీయ జీవితమును చూపిస్తుంది. हमारे आत्मिक जीवन को दिखाई देता है. దేవుడా యోతాము ద్వారమును కొద్దిగా పైన కట్టాడు అంటే పైకి కట్టాడు అంటే దాని అర్థం ఏంటిది అంటే प्रिय परमेश्वर की संतान योताम थोड़ा ऊंचा करके बंधवाया कहने से उसका अर्थ क्या है कहने से దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితమును కొద్దిగా పైకి కట్టుకోవాలి అనగా కొద్దిగా ఎదిగించుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. प्रिय परमेश्वर की संतान हमारे आत्मिक जीवन को हमें थोड़ा बढ़ाना है, थोड़ी उन्नति में लाना है करके उसका अर्थ है. ఎందుకు అంటే क्यों कहने से చాలా మంది తమ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు. बहुत से लोग उनके आत्मिक जीवन में गिर जा रहे, नीचे होते जा रहे हैं. కనుక వాక్యము సెలవిస్తున్నది మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. इसीलिए वचन कहता है हमें अपने आत्मिक जीवन को बांधना है. యూదా రాసిన పత్రిక यहूदा మొదటి అధ్యాయము पहला अध्याय 19వ వచనం నుంచి 21వ వచనం దాకా చదివినట్లయితే 19वें वचन से 21वें वचन तक अगर हम पढ़ने से మీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మిమ్మల్ని మీరు కట్టుకోండి అని వాక్యం సెలవిస్తుంది. आप अपने पवित्र जीवन को आप अपने आप को बांधिए करके वचन कहता है. మిమ్మల్ని మీరు కట్టుకోండి. आप अपने आप को बांधिए. దేవుడారా కొద్దిగా పైన కట్టుకోవాలి. प्रिय परमेश्वर की संतान थोड़ा ऊपर बांधना है. దేవుడారా సాతాను గాడు చేస్తున్నట్టే మన ఆత్మీయతని కిందికి నెట్టేస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान शैतान क्या कर रहा है, हमारे जीवन को थोड़ा नीचे कर रहा है. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని పైకి కట్టుకోవాలి. लेकिन हमें क्या करना है, उसे थोड़ा ऊपर बांधना है. హల్లెలూయా. हालेलुया. ఎందుకు పడిపోతున్నాము అంటే क्यों गिरते जा रहे कहने से దేవుడారా మన అందరం అంత్య దినాల్లో ఉన్నాము. प्रिय परमेश्वर की संतान हम सभी लोग अंत के दिनों में हैं. సాతాను గాడు దేవుడారా పాపము అనేది ప్రజల్లోకి తీసుకొని వస్తున్నాడు. प्रिय परमेश्वर की संतान शैतान पाप लोगों के अंदर ला रहा है. మత్తయి వార్త 24వ అధ్యాయం 12వ వచనంలో मत्ती रचित सुसमाचार इसका 24 अध्याय और 12 वचन में దేవులారా అతిక్రమము విస్తరించిన దాన్ని బట్టి అనేకుల ప్రేమ చల్లారెను అని రాసినది, పెరిగెను అని రాసలేదు. अतिक्रम बढ़ने के द्वारा लोगों का प्रेम ठंडा हो रहा है, लेकिन वो बढ़ नहीं रहा है. హల్లెలూయా. हालेलुया. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూసినా కూడా प्रकाशित वाक्य दूसरे अध्याय में देखने से అక్కడ भी ప్రభు అంటున్నాడు ఎఫెసు సంఘాన్ని, वहाँ पर प्रभु इफिसी कलीसिया के साथ कहते हैं మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు. पहले जो तेरे अंदर प्रेम था उसे तू छोड़ दिया. ప్రేమ అంటే గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం प्रेम मतलब गलतियों इसका 5 अध्याय 22 वचन के अनुसार దేవులారా ఆత్మ ఫలములలో ఒక గుణము అని మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान आत्मिक फलों में एक गुण है. అంటే ఈ ప్రేమ దేన్ని చూపిస్తుందంటే ఆత్మ సంబంధమైన ఫలమును సూచిస్తుంది. तो प्रिय परमेश्वर की संतान ये प्रेम किसे दिखाती कहने से आत्मा के फलों में के एक गुण को दिखाती है. అవి యేసు ప్రభు యొక్క గుణాలై. वो यीशु मसीह का एक गुण है. యేసును కలిగిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితమును అది చూపిస్తుంది. यीशु मसीह पर अनुसर करने वाले सभी लोगों के आत्मिक जीवन को वो दिखाई देता है. అంటే ఇప్పుడు ఎఫెసు సంఘం మాట ఏం చేసిందంటే మొదటిగా వారికి ఉన్న ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. तो यूपीसी कलीसिया क्या कर रही है, पहले जो उनके अंदर आत्मिक जीवन था उसे उन्होंने खो दिया. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టు ప్రేమ అట చల్లారిందట. దేనికి? పాపం ఎక్కువైన దాన్ని బట్టి ప్రేమ చల్లారిపోయిందట. यीशु मसीह क्या कह रहे हैं, उनका प्रेम ठंडा हो रहा है. क्यों कहने से उनका पाप बढ़ते जा रहे हैं, प्रेम ठंडा होते जा रहा है. మరి ఇప్పుడు ప్రేమ ఎక్కువ కావాలంటే పాపం ఏం కావాలి? తక్కువ కావాలి. तो अभी प्रेम बढ़ना चाहिए तो क्या होना चाहिए, पाप कम होना चाहिए. సాతాను గాని చేతిలో మనము పడకూడదు. शैतान के हाथों में हमें नहीं गिरना है. శరీరానుసారంగా నడుచుకోకూడదు. शारीरिक अनुसार हमें नहीं जीना మన है. ఇష్టానుసారంగా నడుచుకోకూడదు. हमें अपनी इच्छा के अनुसार नहीं जीना है. హల్లెలూయా. हालेलुया. యోతాము యథార్థంగా ప్రవర్తించాడు. योताम निष्कपट के साथ था. రెండవదిగా దేవులారా ఆయన ముందుకు దేవుణ్ణి చూస్తూ ముందు నడుస్తున్నాడు. और दूसरी बात वो परमेश्वर को देखते हुए आगे बढ़ रहा है. మూడవది దేవుని యొక్క మందిరం యొక్క ద్వారం నాట కొద్దిగా పైకి కట్టాడట. और तीसरी बात वो मंदिर के द्वार को थोड़ा ऊंचा करके बंधवाया. యేసు ప్రభు నమ్ముకున్న వారు यीशु मसीह पर विश्वास करने वाले మొదటిగా యథార్థత అనే స్వభావంతో వారి జీవితం ప్రారంభించబడాలి. पहले निष्कपटता से उनका जीवन शुरुआत होना चाहिए. రెండోది మనం ఈ లోకాన్ని చూడకుండా, లోకం మీద ఆధారపడకుండా, లోకం వైపు మనము దృష్టి పెట్టకుండా యేసును చూస్తూ మనం ముందుకు నడవాలి. और दूसरी बात हमें संसार की ओर नहीं देखना है, उनके बातों की ओर हमें ध्यान नहीं देना है, लेकिन हमें यीशु मसीह को देखते हुए चलना चाहिए. అది విశ్వాస యాత్ర అని వ్రాయబడి ఉన్నది. वो विश्वास की यात्रा है करके लिखा మన है. విశ్వాస యాత్రలో యేసు ప్రభును చూస్తూ ముందుకు నడవాలి. हम अपने विश्वास की यात्रा में यीशु मसीह को देखते हुए आगे बढ़ना है. మూడోది ఏంటంటే దేవుడారా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొద్దిగా పెంచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి. प्रिय परमेश्वर की संतान तीसरी बात क्या है, हम अपने आत्मिक जीवन में बढ़ना है, थोड़ी थोड़ी उन्नति में हमें आना है.
మూడో యోహాను రాసిన పత్రిక तीसरा यूहन्ना మొదటి అధ్యాయము पहला अध्याय 2-3 రాయబడి ఉంది. दूसरे और तीसरे वचन में लिखा है। అక్కడ అపోస్తలుడైన యోహాను మాట్లాడుతున్నాడు. वहाँ पर प्रेरित यूहन्ना कहते हैं, గాయుషు అనే తన భక్తుని ద్వారా गायुष अपने भक्त के साथ। అప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, तब यूहन्ना क्या कह रहे हैं? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము तेरी आत्मा जैसी उन्नति हो रही నువ్వు है, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని నేను కోరుకుంటున్నాను అంటాడు. तू सारी बातों में उन्नति होना चाहिए करके मैं चाह रहा हूँ। దేవుళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, ఎదగాలి. प्रिय परमेश्वर की संतान सभी लोग अपने आत्मिक जीवन में बढ़ना है। మనము ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవుడు తగ్గించుకోవద్దు కానీ తన ఆత్మీయ జీవితాన్ని ప్రతి దినం పెంచుకోవాలి. हम मसीह होने के नाते अपने आत्मिक जीवन को कम नहीं करना है, लेकिन उसे बढ़ाना है। ఆత్మీయ జీవితమును ఎంత పెంచుకుంటే ఎంత ఎక్కువ కట్టుకుంటే అంత మంచిది. आत्मिक जीवन को कितना बढ़ाने से और कितना ऊपर बांधने से वो हमारे लिए अच्छा है। మనం ఏమి కట్టుకుంటున్నావు? तो आप क्या बांध रहे हो? నువ్వు దేవుళ్ళారా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. प्रिय परमेश्वर की संतान एक बार आप याद कीजिए करके मैं चाह रहा हूँ। మన ఆత్మీయ జీవితమును మనం కట్టుకోవాలి. हमें अपने आत्मिक जीवन को बांधना है। నాలుగో విషయం ఆలోచన చేస్తే चौथी बात विचार करने से, ఈయన నాలుగోది ప్రాకారము కట్టాడట. మందిరము చుట్టూ ప్రాకారము, రాజ్యము చుట్టూ ప్రాకారము కట్టినట్టుగా చూస్తున్నాం. चौथी बात देखने से ये मंदिर के और राज्य के चारों ओर शहरपना बांधी करके हम देख सकते हैं। ప్రాకారం కట్టాడు. शहरपना बांधी మనందరికీ తెలుసు. हम सभी को पता है। నేను దీని విషయంలో చాలా లోతుగా మాట్లాడాను. मैं इसके बारे में बहुत ही गहराई से बात किया था। ప్రాకారం అంటే 4 రకాలుగా ఉన్నది అని నేర్పించాను. शहरपना 4 प्रकार की है करके भी बताया। ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన ఏ ప్రాకారం అని కూడా చెప్పాను. एक बात में बताना चाहे तो प्रार्थना ही शहरपना है करके बताया। ప్రాకారం ఎందుకు కట్టారు అంటే ఆ రోజుల్లో उन दिनों में उन्होंने शहरपना क्यों बांधी कहने से, శత్రువులు వారి రాజ్యంలోకి రావద్దు అని. शत्रु लोग उनके राज्य में नहीं आना चाहिए करके। దేవులారా ఆ యొక్క ఆ ప్రాకారం లోపల ఉన్న ప్రజలు అంత రాజ్యం అంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి शहरपना के अंदर, राज्य के अंदर सभी लोग सुख और शांति के साथ रहना चाहिए करके ఆ దేవులారా ఆ రోజు రాజులు ప్రాకారములు కట్టేవారు. उन दिनों में राजा लोग शहरपना बांधते थे। హల్లెలూయా. हालेलुया। కానీ దేవులారా ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళ కుటుంబం చుట్టూ తన చుట్టూ ప్రాకారం ఉండాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. प्रिय परमेश्वर की संतान हर एक मसीह अपने परिवार और अपने घर के चारों ओर शहरपना बांधनी चाहिए करके हमने सीखा था। మనము చాలా విషయాలు దీని గురించి నేర్చుకున్నాం. हमने इसके बारे में बहुत सी बातें सीखी। తప్పకుండా ప్రార్థించండి. सचमुच प्रार्थना करना चाहिए। ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ, తన సమస్తము చుట్టూ ప్రాకారం ఉండాలి. हर एक मसीह व्यक्ति के और उनके परिवार के चारों ओर प्रार्थना का शहरपना रहना चाहिए। ప్రాకారం అంటే దేవుని కాపుదల. शहरपना मतलब परमेश्वर का रक्षा। ఇలా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ऐसे हमने बहुत सी बातें देखी। దేవుని సహాయము అనేది మనకు ఉండాలి. परमेश्वर की सहायता हमें रहनी चाहिए। దేవుని కాపుదల అనేది మనకు ఉండాలి. परमेश्वर की रक्षा हमें रहनी चाहिए। మనము గొర్రెలమైనాము. हम भेड़ है। మన ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. हमारा चरवाहा यीशु मसीह है। ఆయన కాపుదల, ఆయన గొర్రెలమైన మనకు ఎల్లప్పుడూ ఉండాలి. उनकी रक्षा और हम उनके भेड़े होने के नाते उनकी रक्षा हमारे ऊपर सदैव रहनी चाहिए। హల్లెలూయా. हालेलुया। నాలుగోది ఈయన ప్రాకారములు కట్టినట్టుగా చూస్తున్నాం. चौथी बात ये शहरपना बांधी करके हम देख सकते हैं। ఒక క్రైస్తవునిగా మనము మన కొరకు, మన కుటుంబాల కొరకు మనం ప్రాకారాలు కట్టుకోవాలి. एक मसीह होने के नाते हम अपने और अपने परिवार के चारों ओर शहरपना बांधनी चाहिए। ఐదో విషయాన్ని చూసినట్లయితే और पांचवी बात देखने से, దేవుని బిడ్డలారా ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान यहाँ पर स्पष्ट रीति से लिखा है, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. परमेश्वर उसे बहुत ही आशीषित किया। దేవుళ్ళారా అతన్ని గొప్పగా దేశంలో వర్ధిల్ల చేశాడు. प्रिय परमेश्वर की संतान योताम को परमेश्वर ने बहुत ही उन्नति दी। సైన్యమును తయారు చేశాడు. सेना लोगों को इसने तैयार किया। దేశంలో వృద్ధి చెందాడు. देश में उन्नति पाई। గొప్ప గొప్ప కోటలను కట్టినాడు. बड़े बड़े कोट को इसने बांधा। కోటగా నగరాలను, పెద్ద పెద్ద కోటలను కట్టినాడు. बड़े बड़े नगर को इसने बांधा। అంటే ఇవన్నీ కూడా మనకు ఏమి తెలియజేస్తున్నది అంటే तो ये सारी बातें हमें क्या बताती कहने దేవుడు से, అతన్ని ఆశీర్వదించాడు. परमेश्वर उसे आशीष दिया। దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. परमेश्वर ने उसे उन्नति दी। దేవుళ్ళారా అతడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి గర్వించలేదు కానీ प्रिय परमेश्वर की संतान जो चीजें उसे परमेश्वर ने दी उसके द्वारा वो घमंड नहीं किया, लेकिन స్థిరపడిన తర్వాత ఈయన తండ్రి అయిన ఉజ్జియా చెడిపోయినట్టు ఈయన చెడిపోలేదు. स्थिर होने के बाद जैसे इसका पिता उज्जिया बुरा बिगड़ गया वैसे ये नहीं बिगड़ा। దేవుడు ఇచ్చినదంతా కూడా తన దగ్గర జమ చేసుకోలేదు. परमेश्वर ने जो दिया उसे सारा अपने पास जमा नहीं किया। దేవుడు ఇచ్చినదంతా కూడా దేవుని సేవలో ఖర్చు పెడుతూ వచ్చాడు. परमेश्वर ने जो कुछ भी दिया उसे परमेश्वर की सेवा में इस्तेमाल करता आया। చాలా మంది చేస్తారంటే ఆలమారి లోపల దాంతారు. कुछ बहुत से लोग क्या करते कहने से
अलमारी के अंदर छिपाते हैं, లేకుంటే బ్యాగుల దాస్తారు, नहीं तो बैंकों में छिपाते हैं। హల్లెలూయా, हालेलुया। లేకుంటే బ్యాంకులో దాచుకుంటారు, नहीं तो बैंकों में छिपाते हैं, లేకుంటే సీక్రెట్ అకౌంట్స్ పెట్టుకుంటారు, नहीं तो सीक्रेट अकाउंट्स लगाते हैं। హల్లెలూయా। हालेलुया। ఆ విధంగా డబ్బును దాచుకుంటూ వస్తారు. इस प्रकार से वो पैसों को छिपाते आते हैं। పిల్లల కొరకు లేకుంటే భవిష్యత్తు కొరకు దాయడం తప్పు కాదు, కానీ बच्चों के लिए और भविष्य के लिए छिपाना गलत नहीं है, దేవుడు కొంతమంది పనే దాని మీద ఆధారపడి ఉంటది, लेकिन कुछ लोग उसी पर आधारित रहते हैं। ఒక క్రైస్తవ జీవితంగా एक मसीह जीवन के द्वारा మత్తయి సువార్తలో రాయబడింది 5వ అధ్యాయంలో, मत्ती रचित सुसमाचार 5 अध्याय में लिखा है, మీరు పరలోకమందు ధనాన్ని సంపాదించుకోండి అంటాడు. आप स्वर्ग में धन इकट्ठा करो करके लिखा है। ఈ లోకములో ధనమును ఒకవేళ మీరు జమ చేస్తే अगर आप इस संसार में धन इकट्ठा करोगे तो దొంగలు ఉన్నారు, चोर है, చీమలు ఉన్నాయి, चींटियां है, కనుక నష్టపోతావు, इसलिए नाश होंगे, నీకు ఇలాంటి ప్రయోజనం లేదు आपको किस प्रकार से लाभ नहीं है। అని యేసు ప్రభు అనేక విధములుగా మాట్లాడాడు. इसे यीशु मसीह अनेक रीति से बात किए। హల్లెలూయా। हालेलुया। ప్రభు ఒక మాటలో ఏమన్నాడు అంటే పరలోకములో ధనం సంపాదించుకోండి, प्रभु ने क्या कहा कहने से स्वर्ग में धन इकट्ठा करो, దేవుడు మనకి ఇస్తాడు. प्रभु हमें देगा। దేవుడు నీకు 1,00,000 రూపాయలు నీ దగ్గరికి వచ్చిందంటే అది దేవుని కృప. प्रिय परमेश्वर की संतान, अगर आपके पास 1,00,000 रुपए आए तो वो परमेश्वर का अनुग्रह है। నువ్వు అనుకోవద్దు నా मेहनतను బట్టి ఇది నాకు దొరికింది అని చెప్పి. आप नहीं सोचना है कि ये मेरे मेहनत के द्वारा आया। నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుని కృప. आप जिंदा हो तो आप परमेश्वर की अनुग्रह। నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అదంతా దేవుని కృప ద్వారా కలిగి ఉన్నావు. जो कुछ भी आपके पास है वो परमेश्वर के अनुग्रह के द्वारा है। దేవుని ఆజ్ఞ లేకుండా నీ దగ్గర ఏది లేదు. परमेश्वर के बिना आज्ञा के द्वारा आपके पास कुछ भी नहीं है, కనుక దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. इसलिए धन्यवाद के साथ रहना దేవుడు चाहिए। మనకి ఇచ్చిన దాన్ని అది దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. परमेश्वर ने जो हमें दिया उसे परमेश्वर के लिए खर्च करना है। ఇది క్రైస్తవుడు చేసే పని. ये मसीह व्यक्ति करने वाला काम है। దేవుడు యోత మాట దేవుడు అతనికి ఇచ్చినంత కూడా దేవుని పని కొరకు ఖర్చు పెడుతూ వచ్చాడు. प्रिय परमेश्वर की संतान योताम भी जो कुछ उसे परमेश्वर ने दिया उसके लिए ही लगाते आया है। తన రాజ్యంలో ఏదో ఒకటి కట్టిస్తూ వస్తున్నాడు, अपने राज में एक ना एक बांधते हुए आ रहा है, ఆ ఖర్చు పెడుతున్నాడు, खर्च कर रहा है, దాచుకోలేదు, छिपा कर नहीं रखा, దాచుకోలేదు, ఆయన छिपा के नहीं रखा, తన కొరకు మాత్రమే ఉంచుకోలేదు, अपने लिए भी नहीं रखा, రాజ్యం కొరకు राज्य के लिए, రాజ్య పని కొరకు राज के काम के लिए ఖర్చు పెడుతున్నాడు. खर्च कर रहा है। యేసు ప్రభువుకు నమ్ముకున్న నీవు यीशु मसीह पर विश्वास करने वाले आप ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. हर दिन प्रार्थना करते हो, పరలోకమందున్న మా తండ్రి हे हमारे स्वर्गीय पिता, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, तेरा नाम पवित्र माना जाए, నీ రాజ్యం వచ్చును గాక तेरा राज्य आए, అని ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ऐसा आप हर दिन प्रार्थना करते మరి हो। ఆ రాజ్యం రావడానికి నువ్వు ఏం చేస్తున్నావు तो वो राज्य आने के लिए आप क्या कर रहे हो? అంటే ఓన్లీ ప్రార్థన చేసి చేతులు దులుపుకుంటావా? तो आप प्रार्थना करके हाथ झटक ले रहे हो क्या? అంటే నీ చేతుల్లో దులుపుకుంటే దేవుని రాజ్యం వస్తుందా? आपके हाथ झटक लेने से परमेश्वर का राज्य आएगा क्या? ఓన్లీ ప్రార్థన చేసి చేతులు దులుపుకుంటే ఆ ప్రార్థన దొంగ ప్రార్థన అంటారు. सिर्फ प्रार्थना करके हाथ झटकने से वो चोर की प्रार्थना है, అది దేవుడు అంగీకరించే ప్రార్థన కాదు. वो परमेश्वर अंगीकार करने वाली प्रार्थना नहीं है। దేవుడారా నువ్వు ప్రార్థన కూడా చేయాలి. प्रिय परमेश्वर की संतान, आपको प्रार्थना भी करना है। ఆ ప్రార్థనను దేని నిమిత్తమైతే చేస్తున్నావు वो प्रार्थना आप किसके लिए कर रहे हो? అనగా దేవుని రాజ్యం రావడానికి तो परमेश्वर का राज्य आने के लिए నువ్వు కొంత ఖర్చు పెట్టాలి. आपको कुछ खर्च करना है। దేవుడు నీకు ఇచ్చిన దానికి కొంత ఖర్చు పెట్టాలి. परमेश्वर ने जो आपको दिया उससे खर्च करना है। నువ్వు లేని దాని కొరకు వెళ్ళమని అంటలేడు ప్రభు. परमेश्वर नहीं कहता कि जो आपके पास नहीं उसके पीछे दौड़ो, ఉన్నదాన్నే ఖర్చు పెట్టు. जो है उसे खर्च करो। దేవుడు తప్పకుండా ఫలం ఇస్తాడు. परमेश्वर सचमुच फल देगा। ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियो దేవులారా 2వ అధ్యాయము प्रिय परमेश्वर की संतान 2रा अध्याय 21వ వచనం మనం చదివినట్లయితే 21 वचन अगर हम पढ़ने से అక్కడ పౌలు అంటున్నాడు, वहाँ पर पौलुस कहते हैं అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు, सभी लोग अपने खुद के काम कर रहे हैं, అందరూ ఎవరి డ్యూటీ వారు చూసుకుంటున్నారు, सभी लोग अपनी ड्यूटी अपने को देख रहे हैं, దేవుని పని ఎవ్వరు చూస్తలేరు. परमेश्वर का काम कोई नहीं देख रहा है। చూడండి ఎంత బాధకరమైన మాట. देखिए कितनी दुख की बात है। దేవులారా ఈ మాటను మనం చదువుతూనే మనము బుద్ధి తెచ్చుకోవాలి. प्रिय परमेश्वर की संतान, ये बात को सुनने के बाद ही हमें बुद्धि आनी चाहिए। అందరూ తమ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ నా పని ఎవ్వరు చూడడం లేదు ప్రభు అని మాట్లాడుతున్నాడు. प्रभु कहता है सभी लोग अपने काम देख रहे हैं लेकिन मुझे कोई नहीं देख रहा है। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలమైన మనము దేవులారా మనం ప్రభు యొక్క పనిలో పాలుభాగస్తులుగా ఉండాలి. प्रभु के पुत्र होने नाते हम प्रभु के काम में हिस्सा लेना है। వాస్తవానికి ఈ మాట సరిగ్గా రాయబడి ఉంది. वास्तव में ये बात सच्ची में लिखी है। ఈ అంత దినాల్లో అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, इस अंत दिनों में सभी लोग अपने अपने काम देख रहे ఎవరి हैं, డ్యూటీలు వాళ్ళు చూసుకుంటున్నారు. अपनी ड्यूटीज अपने को देख रहे हैं। దేవుడు ఇచ్చిన సమయం అంతా వాళ్ళ కొరకే డబ్బు సంపాదన కొరకే వ్యాపారాల కొరకే వాడుతున్నారు కానీ
ఈ సమయాన్ని దేవుని కొరకు వాడదాము అనే జ్ఞానంగా నడుచుకునే వాళ్ళు ఒక్కరు లేరు. जो भी वक्त है उसे अपने लिए अपने पैसों के लिए इस्तेमाल कर रहे, लेकिन परमेश्वर के काम के लिए कोई इस्तेमाल नहीं करना चाहता। ఇది ఎంతో బాధాకరమైన విషయం. ये बहुत ही दुख की बात है। దేవుళ్ళ యువత మాట ప్రభు యొక్క పని కొరకు ఖర్చు పెట్టినట్టుగా ప్రభు యొక్క పని చేసినట్టుగా చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान योताम प्रभु के लिए खर्च किया, प्रभु के काम के लिए खर्च किया करके हम देख सकते हैं। దేవుడు ఇచ్చిన సమయాన్ని ప్రార్థనలో గడపాలి. परमेश्वर ने जो वक्त दिया उसे प्रार्थना में बिताओ। దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. परमेश्वर की इच्छा क्या है ये जान लो। దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని 10 మందికి సువార్త ప్రకటించి రక్షణలో నడిపించాలి. परमेश्वर ने जो वक्त दिया इसे सुसमाचार सुनाकर 10 लोगों को उद्धार में लाओ। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా ఎట్లా సమయం దొరికితే అట్లా దేవుని పని చేయడానికి మనం ఆతురత పడాలి. प्रिय परमेश्वर की संतान जैसे समय मिलता है वैसे परमेश्वर के काम के लिए हमें तैयार रहना है। హల్లెలూయా. हालेलुया। ఈ విధముగా దేవుళ్ళారా యోతాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. इस प्रकार से प्रिय परमेश्वर की संतान हम योताम का जीवन देखते हैं। ఆరోదిగా छठवीं बात, దేవుళ్ళారా యోతాము శత్రువులను జయించాడట. ये योताम शत्रुओं पर जय प्राप्त की। ఈయన దేవుళ్ళారా అమ్మోనీయులు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. प्रिय परमेश्वर की संतान अम्मोनी लोग इनके ऊपर युद्ध के लिए आए। అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఈయన వెళ్ళాడు. अम्मोनियों के साथ युद्ध करने के लिए ये जाता है। వాక్యం సెలవిస్తున్నది वचन कहता है యుద్ధములో దేవుడు ఇతనికి విజయం కలగజేశాడు. युद्ध में परमेश्वर ने इसे विजय दिया। శత్రువులను దేవుళ్ళారా ఈయన ఓడించాడట. शत्रुओं को इसने हराया। వాక్యం సెలవిస్తున్నది वचन कहता है ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము इफिसियंस का 6वां अध्याय, మనము 10వ వచనం నుంచి 18వ వచనం చదివినట్లయితే अगर हम 10 वचन से 18 वचन पढ़ने से వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకోవాలి. वचन के हथियार हमें धरना है। విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలి. विश्वास के ढाल को हमें धरना है। దేవుళ్ళారా విశ్వాసం అనే డాలును పట్టుకొని వాక్యం అనే ఖడ్గం పట్టుకొని మనం సైనికుల వలె యుద్ధం చేయాలి. विश्वास के ढाल को और वचन के तलवार को लेकर एक सैनिक की तरह हमें दौड़ना है। దేవుడు తప్పకుండా మన శత్రువుల మీద మనకు జయమిస్తాడు. परमेश्वर सचमुच हमें अपने शत्रुओं पर जय देगा। దేవుళ్ళ సాతాను సైన్యం మీద దేవుడు మనకు జయమిస్తాడు. परमेश्वर शैतान के सेना पर भी हमें जय देगा। దేవుడు తప్పకుండా మనకు జయ జీవితం అనుగ్రహిస్తాడు. परमेश्वर सचमुच हमें जय का जीवन देगा। అంటే విశ్వాసం అనే డాలు ఉండాలి, तो विश्वास का ढाल रहना चाहिए వాక్యం అనే ఖడ్గం ఉండాలి, और वचन का तलवार रहना चाहिए। సైనికుని మనం యుద్ధం చేయాలి. सैनिक की तरह हमें युद्ध करना है। దేవుని మీద ఆధారపడి యుద్ధం చేయాలి. परमेश्वर के ऊपर आधारित होकर युद्ध करना దేవుడు है। తప్పకుండా జయమిస్తాడు. परमेश्वर सचमुच जय देगा। అమ్మోనీల మీద యోతాముకు దేవుని బిడ్డలారా దేవుడు జయం ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. अम्मोनियों के ऊपर योताम को परमेश्वर ने जय दिया करके वचन कहता है। దేవుడు మనకు కూడా తప్పకుండా జయం అనుగ్రహిస్తాడు. परमेश्वर हमें भी जय देगा। బైబిల్లో మనం ఆలోచన చేస్తే बाइबल में हम विचार करने से దేవుని అడిగి మనం యుద్ధానికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు జయం దొరికింది. परमेश्वर को पूछ के जब युद्ध के लिए जाते हैं तब युद्ध में जय मिलता है। అంటే మనకు యుద్ధంలో జయం జరగాలి అంటే దేవుణ్ణి అడిగి మనము ఆ యుద్ధంలో అడుగు పెట్టాలి. हमें युद्ध में जय मिलना चाहिए तो परमेश्वर को पूछ के उस युद्ध में पैर रखने हैं। అనగా దేవుని చిత్తానుసారంగా చేయాలి. कहने से परमेश्वर की इच्छा के अनुसार करना है। రెండోది ఏంటంటే दूसरी बात क्या है कहने से దేవుని మీద ఆధారపడాలి. परमेश्वर के ऊपर आधारित होना है। మూడోది ఏంటంటే तीसरी बात क्या है कहने మనకు से విశ్వాసం ఉండాలి. हमारे अंदर विश्वास रहना चाहिए। నాలుగోది ఏంటంటే और चौथी बात क्या है कहने से వాక్యానుసారమైన జీవితం ఉండాలి. वचन के अनुसार जीवन रहना चाहिए। దేవుడారా మనకు యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. प्रिय परमेश्वर की संतान हमें युद्ध में परमेश्वर अद्भुत विजय देगा। ఇప్పుడు ఇక్కడ యోతాముకు అమ్మోనీల మీద దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. अब योताम को भी अम्मोनी के ऊपर परमेश्वर ने विजय दिया करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడారా యోతాము యొక్క జీవితము ఈ విధముగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇలా నడుస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. प्रिय परमेश्वर की संतान योताम का जीवन ऐसे शुरुआत से ऐसे अंत तक चलते हुए आया। ఇట్లా మనము దేవుడు ఈయన జీవితంలో గొప్ప విజయాలు అనుగ్రహించినట్టుగా దేవుడు గొప్పగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. परमेश्वर ने इसे युद्ध में एक अद्भुत विजय और इसे उन्नति दी करके हम देख सकते हैं। కానీ దేవుని ద్వారా ఇతను కూడా చేసిన ఒక చిన్న పొరపాటు ఉన్నది. प्रिय परमेश्वर की संतान इसने भी छोटी गलती की। దేవుని ద్వారా మనం విశ్వాస జీవితంలో కొనసాగుతుంటాము, మనం అన్ని కూడా సరిగ్గా చేస్తున్నాము అని అనుకుంటాం. కానీ ఏదో మనము మర్చిపోయింది, ఏదో మనము చేయలేదు, ఒక చిన్న మరక మనలో అలాగే ఉండిపోతుంది. దీని విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. प्रिय परमेश्वर की संतान हम विश्वास के जीवन में चलते वक्त हमारे अंदर एक ऐसा कोई दाग रहता है, ऐसा कोई ये रहता है जिसमें हम भूल जाते हैं। इसे हमें याद रखना चाहिए। 25 సంవత్సరాలు సేవ కంచి 16 సంవత్సరాలు అద్భుతంగా సేవ చేశాడు. 25 साल के उम्र
में सेवकाई में आके 16 साल तक इसने अद्भुत सेवकाई की, కానీ ఒక విషయము ఆయన మర్చిపోయాడు. लेकिन एक बात ये भूल गया। దేవులారా, విగ్రహారాధన అనేది ఈ యూదులలో దొంగసాటున అనగా కొంతమంది ప్రజలు దాన్ని తీసుకొని వస్తున్నారు. यहूदा के लोग मूर्ति पूजा को छिपा के लेते लेते आ रहे हैं। విగ్రహారాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. मूर्ति पूजा करने वाले बहुत से लोग हैं। అయితే ఈయన రాజ్య పరిపాలన ఉన్నప్పుడు, तो ये राज्य के शासन में जब था, అయితే ఆ మూర్తులు ఏదైతే విగ్రహాల యొక్క బలిపీఠాలు, ఏదైతే ధూపం వేసే ధూప స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటిని పడగొట్టడం అనేది ఈయన మర్చిపోయాడు. तो उस मूर्ति पूजाओं के वेदिया जहाँ पर वो लोग धूप डालते हैं, इसे तोड़ना ये भूल गया। ఈయన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ये अपने आत्मिक जीवन को बचाया, దేవుని యందు యథార్థంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. परमेश्वर के साथ निष्कपटता के साथ जी रहा है, దేవుడు కూడా ఆయనకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా ఆశీర్వదించాడు. और परमेश्वर ने भी उसे अद्भुत विजय दिया, आशीष भी दिया। అన్ని కూడా సరిగ్గా నడిపిస్తూ వచ్చాడు. सारी बातें अच्छी रीति से करते आया। దేవులారా, రాజుగా ఉన్న ఈయన బాధ్యత ఏంటంటే సంఘములో రాజ్యములో ఉన్న చెడుతనాన్ని కూడా తీసేయాలి. అది నా బాధ్యత. राज्य के ऊपर रहने वाली जिम्मेदारी इसकी क्या है कहने से, राज्य में जो भी बुरा है उसे निकाल देना चाहिए। ఒక సేవకుని బాధ్యత ఏంటి అంటే సంఘములో ఉన్న విగ్రహాలను, సంఘములో ఉన్న పాపాన్ని కూడా తీసేంత బాధ్యత కూడా సేవకుని మీద ఉంటది. एक कलीसिया में सेवक के ऊपर एक जिम्मेदार रहती है कि कलीसिया में जो पाप है उसे निकालना चाहिए करके। నేను పాస్టర్ గా ఉన్నాను, मैं पास्टर के जैसा हूँ, ప్రార్థన చేస్తున్నాను, प्रार्थना कर रहा हूँ, నూతన ఆత్మలు వస్తున్నాయి, नए आत्माएं आ रहे हैं, నేను వాళ్ళకి వెళ్తాను, मैं वहाँ पर जा रहा हूँ, ప్రార్థన చేస్తాను, प्रार्थना करूंगा, ఇచ్చిన కానుకలు తీసుకుంటాను, जो दान देते वो लूंगा, నేను ఈ విధంగా నడుస్తాను. मैं इस प्रकार से जीऊंगा। దేవుడు ఇదే కాదు, इतना ही नहीं है, సంఘములో ఉన్న పాపమును చెడుతనమును కూడా మనము తీసివేయాలి. कलीसिया में जो पाप है और जो गलत बात है उसे हमें निकालना चाहिए। మన తప్పును ఖచ్చితంగా ఖండించాలి. हमें गलत बात को विरोध करना चाहिए। హల్లెలూయా. हालेलुया। మనము వారికి మారు మనసు పొందమని మనము హెచ్చరించాలి. हमें उन्हें मन फिराने के लिए बताना चाहिए। తప్పకుండా పాపమునకు వాళ్ళను దూరం చేయాలి. सचमुच उन्हें पाप से हमें दूर करना है। హల్లెలూయా. हालेलुया। అయితే ఈ యొక్క రాజ్యములో ఉన్న బలిపీఠాలను ధూపం వేసే వాటిని పడగొట్టడం అనేది నా మర్చిపోయాడు. तो ये राज्य में जो वेदी थी जहाँ पर धूप जलाते थे उन्हें तोड़ना ये भूल गया, ఆయన మర్చిపోయాడు. ये भूल गया। వాస్తవానికి ఈయన మర్చిపోవడము చిన్న విషయమనే కనబడుతున్నది. वास्तव में ये भूल जाना ये छोटी सी बात की तरह दिखाई दे रही है, కానీ అదే దేవుని దృష్టిలో పెద్ద పాపముగా కనబడుతున్నది. మనకి लेकिन वही परमेश्वर की दृष्टि में बड़े पाप की तरह दिखाई दे रहा है। దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ దేవునికి చెందాల్సిన మహిమ ఇంకో బండకు, చెట్టుకు, పుట్టకు చెందడం అనేది దేవుడు అస్సలు సహించడు. परमेश्वर किसे भी सहन कर सकता है, लेकिन परमेश्वर को देने वाली महिमा एक पत्थर को, पेड़ को या एक गुफा को देना परमेश्वर को बिल्कुल पसंद नहीं है। నిర్గమకాండం 20 అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు అస్సలు మీకు ఉండదు. निर्गमन इसका 20 अध्याय और 3 वचन में प्रभु कहता है, मुझे छोड़ तुझे कोई परमेश्वर नहीं रहना चाहिए करके। యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, याकूब इसका 4 अध्याय 17 वचन में, దేవుని బిడ్డలారా, నువ్వు అక్కడ ఏమని రాయబడిందంటే, वहाँ पर क्या लिखा है कहने से, అక్కడ ఏమని రాయబడిందంటే, वहाँ पर क्या लिखा है कहने से, మేలు అనేది చేయని ఎరిగి కూడా, जो करना चाहिए ये आपको पता रहने से भी, తెలిసి కూడా पता रहने से भी, ఒకవేళ నువ్వు చేయకపోతే అది పాపం అని రాయబడింది. अगर आप नहीं कर रहे हो तो वो पाप है करके वचन कहता है। రాజ్యములో నుంచి ఇవన్నీ తీసేయాలన్న సంగతి నాకు తెలుసు, राज्य में से ये सारी बातें निकलना चाहिए करके इसे पता है, కానీ తీసేయలేదు. लेकिन नहीं निकाला। ఇప్పుడు ఈయన విషయం ఏంటిది మరి? అది तो इसके विषय में ये क्या हुआ? పాపమే, पाप है, పాపమే. पाप है। వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. यहाँ पर परमेश्वर का वचन स्पष्ट रीति से कहता है। యోబు గ్రంథము अय्यूब 11వ అధ్యాయము 11 अध्याय 14వ వచనం, 14 वचन, 14, 15 వచనాలు. 14 और 15 वचन। దేవులారా, నీ చేతిలో పాపం ఉన్నది అని రాయబడింది. प्रिय परमेश्वर की संतान, आपके हाथ में पाप है करके लिखा నీ है। గుడారములో నుండి దుర్మార్గమును తొలగించాలి అని రాయబడినది. आपके ढेरों में से कुटिलता निकाल दो करके लिखा है। దేవులారా, నువ్వు మారు మనసు పొందినట్లా प्रिय परमेश्वर की संतान, आप मन फिराने से నువ్వు వర్ధిల్లుతావు, आप उन्नति पाओगे, నువ్వు సంతోషపడతావు, आप आनंदित होगे, నువ్వు స్థిరపడతావు, आप स्थिर होंगे, నువ్వు దీవించబడతావు आप आशीषित होंगे, అని వాక్యం సెలవిస్తున్నది. ऐसे वचन कहता है। దేవులారా, పాపము అనేది మన గుడారంలో ఉంచుకోకూడదు. प्रिय परमेश्वर की संतान, पाप हमारे ढेरे में नहीं रहने चाहिए, మన హృదయంలో ఉండాలి, हमारे हृदय में नहीं रहना है, మన కుటుంబంలో ఉండాలి, हमारे परिवार में नहीं रहना है, మన సంఘములో ఉండాలి, और हमारे कलीसिया में नहीं रहना మన है, రాజ్యంలో ఉండాలి. और हमारे
हमारे राज्य में भी नहीं रहना है। హల్లెలూయా. हालेलुया। దాన్ని తప్పకుండా తొలగించాలి, उसे हमें निकाल देना चाहिए, దాన్ని తప్పకుండా ఖండించాలి. उसे हमें विरोध करना चाहिए। మన ప్రజలను పాపానికి దూరముగా తీసుకున్నారు. हमारे लोगों को हमें पाप से दूर लेके आना है। దేవుళ్ళ యోసేపు ఐగుప్తు దేశంలో పాపానికి దూరముగా పారిపోయాడు. प्रिय परमेश्वर की संतान यूसुफ मिस्र देश में पाप से दूर भागता है। మనము పాపానికి దూరముగా ఉండాలి. हमें पाप से दूर रहना है। సంఘము అంటే పాపము నుంచి లోకము నుంచి వేరు చేయబడింది. कलीसिया मतलब पाप से अलग किया गया हुआ। హల్లెలూయా. हालेलुया। కనుక మనము పాపము మన జీవితంలో ఉంచుకోకూడదు. इसलिए पाप हमारे जीवन में नहीं रखना है, మనం మారు మనసు ఉండాలి. हमें मन फिराना है। ఈయన ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ये इस बात में निर्लक्ष्य किया, అప్పుడు ఏమైందో తెలుసా? तब क्या हुआ पता है? దేవులారా ఈయన రాజుగా ఉండగానే ये राजा रहते वक्त ही, ఈయన రాజుగా ఉండగానే ये राजा रहते वक्त ही, పరిపాలన నడుస్తూ ఉండగానే शासन इसके चलते वक्त ही, రెండవ రాజుల గ్రంథము दूसरा राजा 15వ అధ్యాయం 15 अध्याय 35వ వచనం చదివినట్లయితే 35 वचन अगर हम पढ़ने से, దేవులారా యోతాము యొక్క జనులాట ఉన్నత స్థలముల మీద వాళ్ళు బలులు అర్పించినట్టుగా ధూపం వేస్తూ వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. योताम के लोग ऊंचे पर धूप जलाते हुए बलि चढ़ाते हुए आए करके वहां पर लिखा है। దేవులారా మరి దీని అంతటి కూడా కారణం ఎవరు అంటే మళ్ళీ యోతామే వస్తారు. इस सभी का कारण कौन है कहने से फिर योताम ही आता है। ఎందుకంటే రాజ్యం అతని చేతిలో ఉండగా, రాజ్యం అతను పరిపాలన చేస్తుండగా అతని బాధ్యత ఏంటంటే రాజ్యం నుంచి పాపాన్ని మొత్తం తీసివేయాలి. क्यों कहने से राज्य इसके हाथ में है, राज्य पर ये शासन कर रहा है, तो जो राज्य में पाप है इसे वो निकाल देना ఈ चाहिए। ఒక్క విషయంలో అతను నిర్లక్ష్యం చేశాడు. इस एक बात में वो निर्लक्ष्य किया। కనుక దేవులారా మనం అన్ని విషయాల్లో మంచిగా చేస్తున్నాం కావచ్చు, इसलिए अपने परमेश्वर की संतान अगर हम सारी बातों में अच्छा कर रहे हैं, కానీ మనము చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. लेकिन हमें बहुत ही सावधान के साथ अपने आप को परखना है। మనం ఎక్కడ తప్పిపోతున్నాం, हम कहाँ पर चूक जा रहे हैं, మనం ఇంకా ఏమి చేయలేకపోతున్నాం, हम और क्या नहीं कर पा रहे हैं। నేను ఇంకా దేవుడు చెప్పింది ఇంకెక్కడన్నా ఏదైనా విడిచిపెట్టానా లేదా, मैं प्रभु ने बताई हुई कहीं तो भी छोड़ी या नहीं, లేకుంటే ప్రభు చెప్పేది ప్రతి కూడా నేను చేస్తూ వస్తున్నానా, नहीं तो प्रभु जो बता रहे वो हर एक बात में करते आ रहा हूँ क्या నా नहीं, యొక్క జీవితము దేవునిలో ఎలా నడుస్తున్నది, मेरा जीवन प्रभु में कैसे चल रहा है। దేవుడా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. प्रिय परमेश्वर की संतान इसे हम याद रखना है। ఈ విధముగా యోతాము యొక్క జీవితం ముగించబడింది. इस प्रकार से योताम का जीवन का अंत हुआ। హల్లెలూయా. हालेलुया। మొదటిగా యథార్థంగా జీవించాడు, पहले तो ये निष्कपट के साथ जिया, రెండోది దేవుణ్ణి చూస్తూ ముందు నడిచాడు, और दूसरा बात परमेश्वर को देखते हुए आगे बढ़ा, మూడోది దేవుని యొక్క మందిరం యొక్క ద్వారాన్ని కొద్దిగా పైకి కట్టాడు, और तीसरी बात परमेश्वर के मंदिर के द्वार को थोड़ा ऊंचाई पर बांधा, నాలుగోది రాజ్యము చుట్టూ ప్రాకారములు కట్టాడు, और चौथी बात राज्य के चारों ओर शहरपना बांधी, ఐదోది దేవుని బిడ్డలారా దేవుని పని చేస్తూ వచ్చాడు, और पांचवी बात वो प्रभु का काम करते हुए आया, దేవుని పని కొరకు ఖర్చు పెట్టాడు, प्रभु के काम के लिए इसने खर्च किया, రాజ్యంలో అనేక నగరాలను కోటలను కట్టించాడు, राज्य में अनेक नगरों को इसने बनवाया, ఆరోది దేవుని బిడ్డలారా శత్రువులను జయించాడు. और छठवीं बात ये शत्रुओं पर जय प्राप्त किया। హల్లెలూయా. हालेलुया। ఏడో విషయం ఏంటంటే ఒక చిన్న పొరపాటు చేశాడు. और सातवीं बात क्या है कहने से इसने एक छोटी सी गलती की, అన్ని చేశాడు కానీ ఒక పని చేయలేకపోయాడు. सब किया लेकिन एक काम नहीं कर पाया। మరి మన జీవితాలు ఏ విధంగా तो हमारे जीवन कैसे है, మనం పరీక్షించుకోవాలి. अपने आप को हमें परखना है। దేవుడి మాట దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।